నమస్తే అండి. మనం చూస్తున్నది ఎండు ఖర్జూరం. ఈరోజు ఈ ఖర్జూరంతో లడ్లు చేసుకోబోతున్నాం. ఈ ఎండు ఖర్జూరంలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువలన పిల్లల పెరుగుదలకు, ఎముకలు అభివృద్ధికి బాగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ఖర్జూరంతో లడ్డు చేసుకోబోతున్నాం. ముందుగా మనం ఎండు ఖర్జూరాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఖర్జూరంతో లడ్డు చేసుకోవాలంటే ముందుగా పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి. చూడండి, నెయ్యిలో ఆ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ ఎండు ఖర్జూరంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తిన్నందువల్ల మన గుండెకి చాలా మేలు చేస్తుంది. ఎండు ఖర్జూరాన్ని వేయించుకున్నాం. తీసి 2 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎండు ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇందులోనే 1 కప్పు బెల్లం తీసి పెట్టుకున్నాం. అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి 2 మిక్సీ పట్టుకుంటే మనకు లడ్డు బాగా వస్తుంది. చూడండి, ఎండు ఖర్జూరము, ద్రాక్ష, బెల్లము ఈ మూడింటిని మిక్సీలో ఈ విధంగా వేసుకున్నాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి దోరగా వేయించుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు ఇవి రెండింటిని బాగా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకున్నాము. వీటిని వచ్చేసి ఖర్జూరం పొడిలో కలుపుకోవాలి. ఈ ఖర్జూర పొడిలో వేసుకొని కలిసేటట్టుగా అన్నీ కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఈ ఎండు ఖర్జూర పొడిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇందులో కలిపినట్టన్నీ మంచి శక్తినిచ్చేటి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తినగలిగితే మన శరీరానికి అమితమైనటువంటి శక్తి వస్తుంది. ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట ఇవి. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా ఎండు ఖర్జూరం తినాలంటే కష్టం అవుద్ది. అందువల్ల ఈ విధంగా కానీ చేసుకొని లడ్డు కానీ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు ఒక లడ్డును తినగలిగితే మన శరీరంలో అధిక శక్తి వస్తుంది. ఎముకలు బలంగాను, పిల్లల ఎదుగుదలకు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా లడ్డు చేసుకొని తినగలిగితే అమితమైనటువంటి శక్తి కలిగి ఇందులో వేసినట్టన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ద్రాక్ష, ఖర్జూరము ఇవన్నీ మన శరీరానికి బాగా ఉపయోగపడేవి. ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈజీగా. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. చూసి చేసుకోండి. తింటే చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఎండు ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్తో లడ్లు చేసుకొని బలహీనంగా ఉన్న పిల్లలకు కానీ ప్రతిరోజు స్నాక్స్గా ఒక లడ్డు కానీ పెట్టగలిగితే పిల్లలకు మంచి శక్తిని ఇస్తుంది. పిల్లలు ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటివి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.